నాందేడ్ అకోలా హైదరాబాద్ పుణే హైవేలు రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ గా మారాయి. మామిడిపల్లి చౌరాస్తాలో బ్రిడ్జ్ నిర్మాణ పనులతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో మామిడిపల్లి చౌరాస్తా వద్ద రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి చెందడం కలకలం రేపుతోంది. రాంగ్ రూట్ లో వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వాహనదారులు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారులు నరకానికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. గత 15 రోజుల్లో ఇక్కడ రోడ్డు ప్రమాదం జరిగి 5 చనిపోయారు. హైదరాబాద్ అదేవిధంగా ముంబై NH65 కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ అకోలా నాందేడ్ అకోలా 161 నేషనల్ హైవే కావచ్చు, ఈ రెండు కూడా సంగారెడ్డి జిల్లాలో ప్రధాన రహదారులుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు కూడా కరెక్ట్ రూట్లోనే రావడం జరిగింది. వారికి ఇంతకుముందే ఒక వాహనం ఢీకొట్టే ప్రయత్నం కూడా జరిగింది. వారు వెంటనే వెహికల్ ఆపడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక వాహనం మీకు రాంగ్ రూట్లో రావడం జరిగింది. మీరు అంటే ఏమన్నారు? వాళ్ళు అసలు రాంగ్ రూట్లో వచ్చారు. వాళ్ళు మేము ఇక్కడ నుంచి వస్తున్నాము, వాళ్ళు వాహనం తెచ్చేసి ముందుకు పెట్టేసారు. ఎందుకంటే ఇక్కడ శుభ సూచికలు లేవు, ట్రాఫిక్ వాళ్ళు లేరు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ రోడ్డు పనులు మాత్రం జరగడం లేదు. ఈరోజు చూస్తుంటే 15 రోజులలో 5 మంది చనిపోయారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడనే IIT ఉంటుంది, ఇక్కడ నుంచి బాంబే నేషనల్ హైవే మరియు మళ్ళీ నాందేడ్ అకోలా వరకు మళ్ళీ హైదరాబాద్. ఇంతగానం ఇప్పటి వరకు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ 3 నిమిషాల మొదలు ఒక కార్మికుడు చనిపోయాడు. ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు పదవులు మారుతున్నాయి, కానీ రోడ్లు కానీ ఈ యొక్క పనులు మాత్రం మారడం లేదు. మా బతుకులు మంచిగా అయితే లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ఆ పదవుల గురించి కొట్లాడుకోకుండా ఈ రోడ్ల పనులు, పదవిలో వచ్చిన వాళ్ళకు రోడ్ల పనులు వేగవంతం చేసి ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలి. ఈ యొక్క చౌరస్తా కౌలంపేట పెద్ద అడ్డాగా మారిపోయింది. వేలాది వాహనాలు ఇక్కడ నుంచి చాలా తరలి వెళ్తున్నాయి. కేవలం ఇది చూస్తూ మంత్రంగా నడుస్తుంది. దీన్ని వెంటనే అమలు చేసి ఈ యొక్క సమస్యను చేయాలని కోరుతున్నాం. సాయంత్రం కాగానే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయినట్టు మొత్తం అసలు దాదాపు 2-3 కిలోమీటర్లు సంగారెడ్డి చౌరస్తా వరకు కూడా వెహికల్ నిలిచిపోతున్నాయి. అసలు మీకు ఎటువంటి ఇబ్బంది లేదా అసలు మీకు సంగారెడ్డికి సంబంధించి? అంటే మా ఇల్లు ఇక్కడనే ఉంది. మేము రోజు వెళ్తూ ఉంటాము, పిల్లలను స్కూల్కి కూడా తీసుకెళ్తుంటాము. అనేక రకాలుగా వాహనాలు స్పీడ్గా వస్తుంటాయి. శుభ సూచిక లేకపోవడం వల్ల నా బండ్లు మీదకి వచ్చేస్తున్నాయి. బండ్లు మీదకి వచ్చేస్తే మేము బండి తీసుకొని పక్కకు పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం సార్. ఇది ఇటు కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసేటువంటి హైవే ఏదైతే ఉందో హైవేలో బ్రిడ్జి నిర్మిస్తున్నటువంటి సందర్భంలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పున్నారు. మనతో మరికొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు కూడా ఇంతకుముందు బైక్ వేసుకొని వచ్చినప్పుడు మీకు కూడా రాంగ్ రూట్లో ఒక కారు వచ్చింది, మీరంటే మీతోటి వాళ్ళు గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి? అవును, మేము వెళ్తుంటే ఆ బండి వచ్చి చలల్ బ్రేక్ వేసేది, మేము వాళ్ళతో గొడవ పడ్డాము. ఈ రోడ్ వరకు మరీ నిదానంగా అవుతుంది. ఈ శుభసూచికలు లేవు. నాందేడ్ పోవాలి, నాందేడ్ రూట్లో కూడా నాందేడ్ అని బోర్డు లేదు, ఇటు బాంబే హైవే అని బోర్డు లేదు, ఒక యూటర్న్ అనేది ఏది లేదు. అలానే మళ్ళీ ఈ వర్క్ కూడా స్లోగా నడుస్తుంది. దీని మీద ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకొని తొందరగా వర్క్ చేయాలని కోరుతున్నాము. దీనివల్ల చాలామంది ఇంతకుముందు మేము బైక్ మీద వస్తున్నాం, మా ముంగటనే ఒక 5 మినిట్స్ ముందు ఒక అతను లారీ ఏదో గుద్దింది, స్పాట్ చనిపోయాడు. అదే నిన్న కాక మొన్న ఒక స్కూటీ పైన ఫ్యామిలీ వెళ్తుంటే ఆయన స్కూటీకి లారీ తగిలించి ఆయన భార్య బిడ్డ చనిపోయినరు. ఇది చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనివల్ల ఈ తొందరగా వర్క్ కంప్లీట్ చేయాలని కోరుతున్నాము. దీని ప్రభుత్వం డిమాండ్గా మేము చెప్తున్నాం. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ 2-3 నెలలు పని పూర్తి కావడానికి పట్టేటువంటి సమయం వరకు కూడా ఇంకొన్ని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో మాత్రం ఖచ్చితంగా దీనికి నష్ట నివారణ చర్యలు, అంటే ప్రాణ నష్టం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పైతే వాహనదారులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV, సంగారెడ్డి జిల్లా నుంచి.